నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. ఈ మధ్య ఇంటికి టైంకి రావట్లేదు. అది ఏంటి బిజీ? ఫోన్ చేస్తే పక్కనే ఉన్నాను, వచ్చేస్తాను బంగారం. 5 minutes 10 minutes అని 2 గంటలే రావు. ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నా. మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్తావు? ఫోన్ ఒక్కొక్కసారి అయితే ఎత్తతావు. ఫోన్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఎత్తుతారు? ఇంపార్టెంట్ మీటింగ్ మెసేజ్ చేయొచ్చు కదా. ఏమని చేయను? బెస్ట్ మెసేజ్ మీటింగ్ అని పెడతామండి. దాని తర్వాత సోది స్టార్ట్ అయింది. అమ్మ ఒక్క మెసేజ్ వచ్చిందా 10 మెసేజ్ పంపుతావు, పిచ్చి బూతులు తిట్టుకుంటూ. అవన్నీ నేను తట్టుకోలేను. అవన్నీ చూద్దాం. ప్రతిరోజు మీటింగ్ అంటే నమ్మకం లేదు నీకు. పెళ్లికి ముందు ఎంత కష్టపడ్డా నీ కోసం, పిల్లల కోసం. ఏం కష్టపడ్డారు? నాటకాలు తప్పకు. ఏం కష్టపడ్డావు? ఏడ్చినట్టు. ఏడుపు రాదు, ఏం రాదు కానీ ఏదో పెద్ద ఏడ్చినట్టు. వీడు ఓవర్ యాక్షన్. పేరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఎప్పుడు వెల్కమ్ టు మార్నింగ్ మగుడు. సో ఇప్పుడు పెళ్లి తర్వాత అందరు ఇట్టనే ఉంటారండి. లేట్ వస్తారంటే ఏదైనా వేరే కారణం వల్ల కాదు, ఏదో బిజీ ఉంటేనే వస్తారు కదా. ఫోన్ ఎందుకు ఎత్తారు? బిజీ ఉంటేనే కదా. ఈ ప్రపంచంలో అందరూ అలా ఉంటారు, నువ్వు మాత్రం చాలా తేడా. అలాగనే చాలా మంది ఉన్నారు. అబ్బా చాలా మంది చూపెట్టలేదు కానీ 3 చూపెడతా ఇప్పుడే లైవ్ గా. నీలాగే ఉంటారు ఎగ్జాక్ట్. నాలాగే బాధపడుతున్నారా? సేమ్ టు సేమ్. ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారేమో నీకంటే. చూద్దాం. అయితే పిలువు, పరిచయం చేయించు నాకు. చూడు చూడు. పాట కవాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కవాలా. హలో అండి, ముగ్గురికి వెల్కమ్ అండి. బోర్రా ముందు నాకేదో ప్రూవ్ చేస్తానో, దాని తర్వాతే పరిచయ కార్యక్రమాలు. ఏంటది? వైఫ్ కంటే ఎక్కువ బయట చాలా పనులు ఉన్నాయని చెప్పావు నువ్వు. అవును, సంపాదించే పని, వాళ్ళని వాళ్ళని చూసుకునేది, వీళ్ళని చూసుకునేది, ఎన్ని పనులు ఉంటాయి. నిజమే, ఇవన్నీ నిజమే. నీకు ఇవన్నీ కరెక్ట్, కానీ వాళ్ళు కరెక్ట్ కదా? చూద్దాం. అందరు అట్లాంటి వాళ్ళే. వాళ్ళు కాదని చెప్తే అబద్ధం చెప్పినట్టు. అడుగు, నువ్వు అడుగు. ఫస్ట్ అంకుల్ అడుగు. అంకుల్, అన్నయ్య చెప్పండి. అన్నయ్య ఏంటి రవి చెప్పేది కరెక్టేనా? ఏం లేదు బా, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీ ఆవిడ ఫోన్ చేస్తుంటే మనం ఎత్తాం. అంటే పనిలో ఉన్నట్టు, అంటే వేరే దాన్ని ఎవరైనా గోకుతున్నట్టు కాదు కదా. జనరల్ మీనింగ్ వీళ్ళు అదే అనుకుంటున్నారు. అది తప్పు కదా. అంటే ఫస్ట్ టైం 2-3 times ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు అదే అనుకుంటారు. మనం బిజీ ఉంటాం కదా, ఇప్పుడు మీటింగ్ లో ఉంటాము, డ్రైవింగ్ చేస్తాము, వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము కార్ లో కూర్చున్నప్పుడు రేడియో పెట్టినప్పుడు ఏమైంటది, ఎవరే ఎదవా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకు అని అదే ఎదురు తిడుతుంటది ఎవరైతే రేడియోలు ఉంటారో. మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే డ్రైవింగ్ చేయాలన్నా? ఇప్పుడు ఫోన్ ఫోన్ హలో ఓకే అనయ్య, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు వదిన గురించి చెప్పాలి. వదిన మీ గురించి చెప్పాలి. మిస్సెస్ పేరు శిల్ప, ముద్దుగా పుట్టి అని పిలుస్తాం. ఏమని? పుట్టి. వెరీ గుడ్. పుట్టి గారు మీరు? మా వారి పేరు సంతోష్ కుమార్, ఆయన బిజినెస్ చేస్తారు. వెరీ గుడ్. తన పేరు లక్ష్మి అండి, నేను ముందుగా బుజ్జి అని పిలుస్తాను. తను మంచి సింగర్. అవునా? మంచి సింగర్ అన్నారు. ఒక పాట మీ ఆయన గురించి. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి. మా ఆయన పేరు లక్ష్మణ్ అండి, తను బ్లూ స్టార్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నారు. మేనేజర్ గా చేస్తున్నారు. తనను బాగా చూసుకుంటాడండి, నాకు చాలా ఇష్టం. హలో అండి, వెల్కమ్. మీరండి? తను నా భార్య నీలిమ, స్టాఫ్ నర్స్ చేసింది. ప్రస్తుతానికి ఇంటిగా ఉంటుంది, మా పిల్లల్ని చూసుకుంటాను. వెరీ గుడ్, మంచి పని చేస్తుంది. చెప్పండి. తన పేరు శ్యాంబాబు, తనని ముద్దుగా నాని అని పిలుస్తాను. తను బిజినెస్ చేస్తాడు. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. మాకు 2 పాపలు.
శ్యామ్ బాబు 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 బా ఏముంది పేరు. ఓకే సరే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం రా. మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. మొన్న మాట్లాడుకున్నాం కదా మా ముగ్గురు అబ్బాయిలు. అవునా, నమస్తే అండి. నమస్తే. మీ కాబోయే అత్తగారా పెళ్ళి అయితే అవుతుందండి. మా అమ్మాయిలు నచ్చకుండా ఉంటారా? చూడండి ఎంత పద్ధతిగా ఉన్నారో. వీడికి చెప్పాను కదండి ఒక పొడుగు అమ్మాయి కావాలని చిన్నప్పటి నుంచి ఆశ. వీడు పొట్టుకున్నాడని, ఎందుకంటే పుట్టిన పిల్లలన్నా కొంచెం పొడుగు పుడతారని మా వాడి ఫీలింగ్. అవునా, ఇక మా పెద్దమ్మాయి అండి. హైట్ ఎంతండి? ఎంతరా? 6. హాయ్. హాయ్. ఏం పేరు? షకీలా. షకీలా. నీ పర్సనాలిటీకి తగ్గట్టే ఉంది పేరు కూడా. ఏం చేస్తుంటావు? మీరేం చేస్తారు ఫస్ట్ చెప్పండి. ఎప్పుడు మమ్మల్ని అడగాలతా? మేము అడుగుతాము. అంటే మా అమ్మాయి కొంచెం అంటే మీరు ఏదైనా చేస్తే అసలు ఏం చేస్తారు? మీరు ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నాం, డిగ్రీ చేశాను, చదువుకున్నాను కొద్దిగా. మళ్ళీ మా ఐపీఎస్ అవి చేద్దాం అనుకున్నాము. లేదు మా మమ్మీ వాళ్ళు బయటకు వద్దు, చాలా కాంపిటీషన్ ఉందిలే, ఎందుకు ఇంట్లో ఉండి నువ్వు వంట పని అవి చేసుకో, నువ్వు ఎట్లా ఆడపిల్లవు కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, మంచిగా వంట వచ్చింది. నువ్వు తింటున్నావా వండుతున్నావా? ఇంత సన్నగా అంటే నేను సపరేట్ గా ఇంట్లోనే ఏరోబిక్స్ స్టూడెంట్స్ చెప్తా నేను. మీ అమ్మాయికి ఏరోబిక్స్ అంటారు కదా, ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ అబ్బా కలిసిపోతారు బాగా. లేవమ్మా. నాకైతే ఓకేనే, నాకైతే ఓకేరా. నీకు ఓకేనా? నా కోడలుగా ఓకే. నీకు ఓకేనా? కంగ్రాచులేషన్స్ లాస్ట్ గారు, ఫస్ట్ సంబంధం అయితే ఓకే అయిపోయింది. వీడు వెనకాల దేశాల నుంచి రాణులు వస్తున్నారండి పెళ్లి చూపులకి చేసుకోవడానికి. స్వయంవరం పెట్టాల్సింది, పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? లేదంటే మాకేంటంటే కొంచెం సాంప్రదాయం, కొంచెం ఆచారం అవన్నీ పట్టించుకుంటాం అనమాట. సో మీది శాస్త్రీయ సంగీతం ఫ్యామిలీ కాబట్టి చూడండి. అదే 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 నాకు నచ్చింది. అదే సిగ్గుపడుతుంది, చాలా చాలా ఏళ్ళైంది అమ్మాయి సిగ్గుపడడం చూసి. జనరేషన్ లో ఎవరు సిగ్గుపడుతున్నారండి. అలాంటి అమ్మాయి కావాలి. ఏరా నీకేం కావాలని అడుగు. నాకు బాగా సినిమా పిచ్చి కదా, నీకు తెలుసు కదా. రోజుకి 2 పూటలు సినిమాలు చూస్తాడు. మా అమ్మాయి ప్రతి రిలీజ్ అయిన సినిమాకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోద్దండి. లేదు మావాడు పెళ్లి తర్వాత సినిమాలు చూడ్డు. వాళ్ళ ఆవిడలోనే ఒక నటుడిని చూసుకుంటూ ఒక మంచి డైలాగ్ ఏదైనా నా కోసం ఒక డైలాగ్ ఏదైనా హీరోయిన్ డైలాగ్ కానీ చెప్పేవే. చూడయ్యా మామయ్య, చూస్తున్నానమ్మా, నేను సింహం లాంటి దాన్ని. అవునా? అది మేకప్ వేసుకోలేదు, నేను మేకప్ వేసుకోగలను. అర్రే అంతే తేడా, మీకంత సేమ్ టు సేమ్. మాఘ మాసం ఎప్పుడొచ్చిందో, మౌన రాగాలు ఎన్ని నాలో, ఎవరమ్మా ఎట్టమ్మా ఇది శివరాలే చుట్టమ్మా, చుక్కుబుక్కు చుక్కుబుక్కు చిన్నోడోయమ్మా. చాలమ్మా చాలు. ఏ కాలం వస్తే అట్టనే వస్తాను. అబ్బో చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. కూర్చోవే. ఇప్పుడు మా వాడిని అడగాలండి. ఏరా ఏమంటావు? ఓకే, పద్ధతిగానే ఉంది కదా. పద్ధతిగా ఉంది, పాట బాగా పాడుతుంది, డైలాగ్ బాగా చెప్పింది. ఓకే చేసుకుందాంలే. సూపర్ అండి లాస్ట్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఈడండి అసలు మొనార్క్ అంటే మా వాడు అందరికి భయం పెడతాడు, కానీ నిజంగా ఈసారి వచ్చే అమ్మాయి భయం పెట్టడం కాదు, భయపడే అమ్మాయి కావాలని కోరుకున్నామండి. మా అమ్మాయి అనుకుగా ఉంటుందండి, ఎవరైనా ఏమన్నా కూడా మాట పడుతుంది కానీ ఎదురు చెప్పదండి. ఎదురు చెప్పదా? చాలా పద్ధతిగా అమ్మాయి కావాలి. చూడరా అసలు మిస్టర్ పెళ్లి కూతురులో క్యారెక్టర్ మారింది కానీ అది చూడద్దు, అసలు భయపడ్డా ఉందని ఒంట్లో ఫ్యామిలీలో ఉన్నట్టున్నది. అంటే పెళ్లి చూపులు కదండి, భయపడాలి. అసలు చూడసలు ఇంత కూడా ఎంత సిగ్గు, ఎంత వినయం. ఏం కావాలరా అడుగు. అడగండి. మీ పేరేంటమ్మా? మమ్మీ చెప్పనా? చెప్పవే. ఏం పేరు చెప్దాం అనుకుంటున్నావు? చెప్పనా వేరే చెప్పనా? లేదు ఈసారి కొత్త పేరు చెప్పు. కొత్త చెప్పనా? నీలిమ. అంటే నీలిమనా? అలా అనిపించట్లేదే. అంటే ఇంకో పేరు జెనీలియానే, జెన్నిఫర్ లాగా ఉన్నవి. పాటలు పాడడం అలాంటివి నాకు నచ్చవు, డాన్సులు కూడా అంత మాత్రం ఇష్టం ఉండదు. కానీ మీకు వంట చేయడం వచ్చా? చెప్పాలా మమ్మీ? రాదు, మేనేజ్ చేయి. వచ్చు, కొంచెం కొంచెం. ఉండదు కానీ చిన్న పిల్లలు పాప పుడతారు కదా, వీళ్ళిద్దరికి పెళ్ళిన తర్వాత కూడా పాపలు పుడతారు కదా. పాపలాగా, చిన్న పాపలాగా ఇప్పుడే పుట్టిన పాప ఆకలి అవుతుంటే ఎట్లా ఏడుస్తుందో మీ అమ్మాయి అట్లా ఏడవాలి. ఓ అలా చెప్పావా? అలాగంటే చేసేవే.
ఓకేరా ఓహో ఆ, అయితే తింటారు మాకు మీరు. తగ్గ ఫ్యామిలీయే మీరు ఆ. మాకు తగ్గ ఫ్యామిలీ అందుకే పెళ్లి చేసుకుందాం రండి ఆ. మొండి మొగుడు పెంకి పిల్లల్లో లెట్స్ టేక్ ఎ షాట్ వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది. ఎస్ ఈ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో ఈ 3 కపుల్స్ ఎంత స్కోర్ చేశారంటే జనరల్ గా యాజ్ యూజువల్ 300 300 300 300 పాయింట్స్. ఐ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. సో అందరికీ తెలుసు మ్యూజికల్ రొమాన్స్ అంటే ఏంటో. ప్రతి ఒక్కరిలో ఒక డాన్సర్ ఉంటాడు. మీ ఆవిడతో చేస్తున్నారు కాబట్టి, మీ లైఫ్ పార్ట్నర్ తో చేస్తున్నారు కదా, కాబట్టి ఆ కళ్ళల్లో ఆనందం, ఆ డాన్స్ లో ఆ మూమెంట్, ఆ క్రేజ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏమంటావు? అబ్బా నేను ఇంకేమంటాను ఇంత చెప్పిన తర్వాత. స్టార్ట్ చేద్దామండి మ్యూజికల్ రొమాన్స్. ముగ్గురు కూడా ఏడుకొస్తే మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ సాంగ్ కి పోజ్ ఏంటంటే, ఫస్ట్ సాంగ్ వస్తుంది కదా, మీరు హ్యాపీగా డాన్స్ చేస్తే దానికి మార్కులు ఉంటాయి. డాన్స్ చేసిన తర్వాత పాట ఆగిన తర్వాత మీరు ఒక అద్భుతమైన పోజ్ పెడతారు. ఆ పోజ్ ఏంటంటే, ఇద్దరు తాగబోతలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో పోజ్ అలా చూపెట్టాలి మీరు. లెట్స్ స్టార్ట్ ది సాంగ్ నంబర్ 1. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పట్టుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో. ఫోటోకి పోసి అంటే ఊగుతా ఉంది. అవును మరి, తాగుబోతోళ్ళు ఫోటోకి పోజ్ ఇచ్చినా కూడా ఊగుతానే ఉంటారు. అది. డాన్స్ లో ఉండాలండి, ఎలా కుదురుతుంది? మీరు అలా ఊగుతూనే ఉండండి. అయ్యో అక్క 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 ఆటంకం పడిపోయేటట్టున్నారు. ఆ. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ తమ్ముడు, కాటర్ ఉందా? తమ్ముడు కొంచెం కాటర్ ఉంటాయి రాదు లేదా? లేదా? అక్క నీ దగ్గర ఉందా? నువ్వు కూడా ఊగుతున్నావు. అంత ప్రేమే ఉంది, ప్రేమలో మునిగి తేలుతున్నాము. ఈ టైంలో మీకు ఏం చెప్పాలనిపిస్తుంది మీ హస్బెండ్ కి? ఇంకో క్వార్టర్ లేదా అనిపిస్తుంది. వద్దునా అన్న, ఇన్ని రోజులు చక్కకుంటే ఏమైంది? ఏమైంది? జగమే మాయ. జగమే మాయనా? మందే లోకం. మందే లోకం. మందే లోకమా? అంతా ప్రేమమయం. అంత ప్రేమమయమా? ప్రేమ మందు తాగారా? అందుకని ఇంత మత్తు. అదే నువ్వు చెడిపోయింది కాకుండా మా అన్నకు పోస్తావా? మళ్ళీ నన్ను చెడిపేయాలంటే తనకు టైం ఉండదు కదా, అందుకే ఓహో, ఇప్పుడే మొత్తం ఏదున్నా ఇప్పుడే. ఇద్దరం కలిసి. ఎందుకు పెద్ద మనిషి? డీప్ లవ్ మాది, డీప్ లవ్. ప్రేమ. ఇట్లా ఉంగితే నీ నడుము 50 అవుతుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత. అక్కడ డాన్స్ సూపర్ అన్నమాట, హైలైట్ డాన్స్. అవును, కానీ పోజ్ ఇంకా కొంచెం వెరైటీగా పెడితే బాగుండొచ్చు అని క్రియేటివిటీ వాడలేదు, అందుకే ఇచ్చేసే. నేను హట్టెడ్. యూఆర్ హట్టెడ్. అంతే. 200 పాయింట్స్. ఇక్కడ పోజ్ హైలైట్. మా వదిన డాన్స్ బీభత్సంగా చేసింది. అంటే బాగా చేయలేదనే కదా, మీ అన్నయ్య చేయలేదనే కదా. కొంచెం వీక్ చేసింది. సెకండ్ సాంగ్ కి మళ్ళీ చేస్తాడు. సో ఇప్పుడైతే 200 పాయింట్స్. అండ్ ఇక్కడ పోజ్ గో మళ్ళీ ఇది మహా అద్భుతం. ఈ పోజు కానీ మా బావ వీక్ అయిపోయి డాన్స్ లో. మొత్తం మా అక్కనే చూసుకుంది. ఇక నెక్స్ట్ పాయింట్ లో మా బావ కూడా మంచి సూపర్ హై ఇది అయిపోతుంది. సో ఇక్కడ కూడా మేము వేస్తున్నాం 200 పాయింట్స్. సో ఫస్ట్ సాంగ్ కి ఈక్వల్ చేసేసాం స్కోర్ లో. సెకండ్ సాంగ్ కి మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీయే జిమ్ బాల్. ఓకేనా? జిమ్ బాల్ ని వాడుకుని క్రేజీగా క్రియేటివ్ గా ఒక పోజ్ పెట్టండి. ఓకే, సాంగ్ నంబర్ 2.
అయినో ఇది ఊకనే ఎత్తుకోవచ్చు కదా, బాల్ ఎందుకు ఇంకా పైన? ఈ లిఫ్టింగ్ రొమాంటిక్ ఉండాలా? పర్వాలేదా, బరువు మోయగలరా? పైన బాల్ ఓకే గానీ ఎంత కష్టం ఉంటది? ప్రాణం ఐ లవ్ యూ బుజ్జి. మీరేమంటారు? హైట్ ఓకే. ఇంత కష్టం వద్దు కానీ బాగుంది పోజ్. ఏం చూస్తున్నారు కళ్ళలో కలబెట్టి? చాలా బాగుంటాయి మా డాలి. కింద బాల్ ని వాడుకోవాలి కాబట్టి ఇట్లా వాడుకున్నారా? అంతేనా? ఇంకా దీన్ని వెరైటీగా ఇలా వాడుకోలేమా? ఇదే బాగుంది. ఇది బాగుందా? వెరీ స్వీట్, వెరీ స్వీట్. ఎందుకు రాళ్ళెట్టి కొట్టినావు ఇన్ని రోజులు? ఇప్పుడు ఇదా? ఎందుకు, ఏం చేసిండని అట్లా భయపడుతున్నావు? డాన్స్ బాగా చేయలేదని. డాన్స్ బాగా చేసి, అది ఫస్ట్ సాంగ్ లో కదా, సెకండ్ సాంగ్ లో బాగా చేశాడు కదా. సారీ చెప్తున్నా, ఏం చెప్తున్నావు నువ్వు? భయపడుతున్నా. నీకు సెట్ అయిపోయింది, కరెక్ట్ అయిపోయింది. ఇంతవరకు మన ఎంఎంపీపీలో ఇలాంటి పోజ్ తీయలేదబ్బా. ఎత్తుకొని ఆమె బాల్ పట్టుకున్నావు, ఎంత వెయిట్ మోసాడు కదా. సూపర్. అండ్ ఎక్కడో ఆ రొమాన్స్ ఇద్దరిలో కనిపించింది. అండ్ డాన్స్ కూడా బీభత్సంగా చేసేశారు. అందుకే 300 పాయింట్లు డిజర్వింగ్. అక్కడ డాన్స్ అసలు మీరు వినట్లేదు ఎవరికి, అలా చేస్తున్నారు డాన్స్. కానీ ఏమైందంటే ఈ పోజ్ అయితే ఏదైతుందో ఎట్లా అని పెట్టారో ఆ పోజ్ కొంచెం వీక్ అనిపించింది. కానీ డాన్స్ వాస్ గుడ్, సో అందుకే 200 పాయింట్స్. అండ్ ఇక్కడ డాన్స్ అయితే బానే ఉంది. ఈసారి ఆయన బాగా చేశారు, మీరు కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ ఈ బాల్ తో పోజ్ అయితే ఉందో ఇది కూడా మనం చూసాం, ఇది కూడా మనం చూసాం. అందుకే నో ప్రాబ్లం, 200 పాయింట్స్. రైట్. సో థర్డ్ సాంగ్ ఏంటంటే మళ్ళీ ప్రాపర్టీస్ వస్తాయి. సో ఆ ప్రాపర్టీ ఏంటంటే సుత్తి తీసుకొని మీ ఆవిడ భయపడుతుంటారు, మీరు భయపడతారు. ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారు అది మీ మీద ఉంది. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 3. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. ఇంత విచిత్రమైన పోజ్, చాలా ఇది లిమిట్. ఇంకా ఈ పోజ్ ఎట్టానంటే ఇంకా భయానికి నెక్స్ట్ స్టేజ్ ఇగో ఇదే. ఏమండి చంపేశారా? ఏం చేసా? ఫోన్ కాల్ వెయిటింగ్ వచ్చిందని అయిపోయినావు, సచ్చినప్పు. ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా? వైఫ్ కాల్ చేసినప్పుడు ఇంకొకరితో మాట్లాడటం ఈ చట్టరీత్యా నేరం. అంటే అప్పుడు కాల్ సెంటర్ అమ్మాయి ఫోన్ చేసింది. ఏడ కొడుతున్నావు? నడ్డి ఇరుగుతుంది. నడ్డి మీద కొడుతున్నావా? ఉన్నది ఒకటి. మీరంత స్వీట్ గా స్మైల్ తో కొడితే ఎలాగా? ఆయన భయపడుతున్నాడా? రౌద్రం ఏది? ఇప్పుడు వచ్చింది రౌద్రం. అయ్యా ఊడొస్తుంది అక్క. ఉన్నాయిలే, బానే ఉన్నాయి కానీ జుట్టు పట్టుకొని మరి కొడుతున్నారా? ఏం చేసిండు? నా పాటికి నేను డాన్స్ ఆడుకుంటూ ఉంటే ఊరికే రొమాన్స్ అంటే ఎవరు భరిస్తారు? నీ టైం పాడు లేదు నీకు. చెయ్యి కొట్టు. 4:40 తగిలించండి. డాన్స్ మర్చిపోయినావు. పోజ్ కోసం 300 పాయింట్లు అబ్బా. ఇక్కడ జుట్టు పట్టేసుకుంది రౌద్రంలో. డాన్స్ చూసాను, టాప్ నిజంగానే లేపారు. అందుకే 300 పాయింట్లు. సూపర్. ఫైనల్ గా డాన్స్ బాగుంది, పోజ్ మరి నార్మల్ అయిపోయింది. 200 పాయింట్స్. అదే మ్యూజికల్ రొమాన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టోటల్ స్కోర్స్ చూద్దాం. మీ పొజిషన్స్ లోకి వెళ్తే, సో ఈ మ్యూజికల్ రొమాన్స్ లో ఒకరికి 300, ఒకరికి 200 ఎట్లా మార్చి ఇచ్చినా కూడా మళ్ళీ స్కోర్ ఈక్వల్ అయిపోయింది. అందరికి 700. సో ఇంతకు ముందు రౌండ్ లో 300 పాయింట్స్ యాడ్ చేస్తే 1000.
నెక్స్ట్ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ ఆడదాం కానీ దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. థర్డ్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ యూ సార్. వచ్చేయండి. రెడీ స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్. సంతోష్ గారు, మీ ఆవిడలో మీకు ఒకే ఒక క్వాలిటీ అస్సలు నచ్చదు. ఆ క్వాలిటీ లేకపోతే మీ ఆవిడ ఇంకా సూపర్. ఆ క్వాలిటీ మాకి చాలా కోపం మేడం. కోపం. చాలా కోపం అంటే టూ మచ్. అంటే కోపం వచ్చిందంటే ఆగది 1-2 అవర్స్ దాకా తిడుతూనే ఉంటే తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. అది మెయిన్ ఆమెకు క్వాలిటీ, అది బ్యాడ్. అంటే కోపం కూడా రీజన్ లేకుండా వస్తుంది. రీజన్ చిన్న చిన్న విషయాలే కోపడుతుంది మేడం చాలా. అదేనండి కోపం అంటే తను చేసినందుకే నాకు కోపం కదా. ఎక్కడికన్నా వెళ్దాము అంటారు అనేసరికి ఫోన్ చేస్తాను, నేను ఇక్కడే ఉన్నాను, నేను వెనకానే ఉన్నాను, వస్తున్నాను అని చెప్తారు. కానీ నాకు ఈ పని ఉంది, ఒక 1 అవర్లో వస్తాను, ఇవాళ వద్దు రేపు వెళ్దామని కన్విన్స్ చేయరనమాట. ఈ విషయమే కొంచెం నెమ్మదిగా ప్రేమతో చెప్పొచ్చు కదా. చెప్పానండి, నా పెళ్ళి ఇప్పుడు మా మ్యారేజ్ అయి 9 years. నేను ఆ పిచ్చి అంటే ఆ ఫోన్ మాట్లాడడము, ఆ టీవీ నన్ను పట్టించుకోకపోవడం అనేది నేను 1 weekలోనే చూసాను అనమాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కానీ నేను ఎప్పుడు మరి టైం స్పెండ్ చేస్తాను అనేసి ఎప్పుడు. సో ఇప్పుడు తప్పంతా ఆయనదే అంటారు, మీరు మీ ఆయన్ని అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకున్నారా? నేను చేసుకున్నానండి, ఏ విషయంలోనైనా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాక కోపం ఎందుకు రావాలి? అలా చేస్తున్నారు. ఈసారి ఇవాళ కోపపడ్డాను, రేపు ఇలా చేయకూడదు అనుకుంటే అలానే చేస్తూనే ఉంటారనమాట పదే పదే. ఇంట్లో పేపర్ వేసేవాడు, పాలు వేసేవాడు, ఒక రోజు వేయలేదు, 2వ రోజు వేయలేదు, 3వ రోజు కనిపించాడు, మీరేమంటారు? అరుస్తాను, అంటే తిడతాను, ఎంత ఇలా చేసావు అంటాను. తిడతాడు, మళ్ళీ 4th డే రాడు, 5th డే రాడు, 6th డే వస్తాడు, అప్పుడు ఏం చేస్తారు? తిడతారు. ఇప్పుడు ఆ పాలోడికి మీ ఆయనకి ఏంటి డిఫరెన్స్? పాలవాడు అంటే ఇవాళ ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు పట్టుకుంటారు కదండి. నేను తిట్టేస్తే వెళ్ళిపోతారు కదా. మీరు మా హస్బెండ్ కదా, నేను నువ్వు, మన ఫ్యామిలీ అంటే నేను, మీరు, మన పిల్లలు. కానీ ఒక్క మాట క్లియర్ గా చెప్పండి, ఆయనకి మీ మీద ప్రేమ తగ్గిందా? తప్పు చేస్తున్నాడని ప్రేమ తగ్గింది అని అంటారా? నాకెప్పుడు కూడా అంత నాకు ప్రేమ చూపించినట్టు కూడా కనిపించలేదండి. నేను తిడుతుంటే కూడా ఇంకో కాల్ వస్తుంది, ఇంకో కాల్ మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆ ఫోన్ ని ఆపేయి, లేదు లిఫ్ట్ చేస్తారు, నేను మాట్లాడుతూనే ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఇది షేర్ చేసుకోరు. డైరెక్ట్ ఒకటే అడుగుతున్నారు, మీరు కలిసి ఎందుకు ఉంటున్నారు? మళ్ళీ చెప్పుకోవడం ఏంటి? లవ్ మ్యారేజ్, మేము ఇద్దరం ప్రేమించుకుంటాం, మేము పెళ్లి చేసుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాం. ఇది కావా? సో ఇక్కడ ఇద్దరివి తప్పులున్నాయి. బేసికలీ ఎందుకు ఇంత దూరం అయిపోతున్నారు? దూరం ఏం లేదు సార్, నేను యాక్చువల్లీ నా బిజినెస్ చాలా బిజీగా ఉంటాను, నేను అవుట్ ఆఫ్ కూడా వెళ్తుంటాను. నేను అవును సార్, బిజినెస్ ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం స్టార్టింగ్ ఉంటే, ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేయడానికి నేను కొద్దిగా కష్టపడతాను. పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు బయటకు వెళ్తుంటారు, డాడీ అంటే ఆఫీస్కి వెళ్తుంటే బయటకు వెళ్తుంటారు కదండి. బాయ్ డాడీ అనే ఛాన్స్ ఇవ్వరు. బాబు 8 years ఉన్నారు, ఇంతవరకు ఎత్తుకోలేదండి వాళ్ళని. నేనేమంటానంటే ఒక 20 years అయ్యాక నువ్వు ఎత్తుకోవాలనిపించినా, నీకు అప్పుడు ప్రేమ చేయాలని నువ్వు ఎత్తుకోలేవు కదా, అప్పుడు ఎత్తుకోలేవు కదా. అంటే ఆయన ఏమంటారు, నాకు అలవాటు లేదు పిల్లలు, ఇదే చెప్తారు. కానీ నేనేమంటాను, ఎవరికి అలవాటు లేదు, నాకు అలవాటు లేదు, నీకు అలవాటు చేసుకో, ఇవాళ కాకపోయినా రేపటి నుంచి చేసుకో. పిల్లలకి మనమే కదా మమ్మీ డాడీ చెప్తుంటారు. మీ అబ్బాయి బయట కనిపించండి సార్, ప్రేమ ఉన్నట్టే చూపేటండి నాకు. అది మరి ఎట్లా సార్, ఎట్లా తెలుస్తుంది? నేను అదే అడుగుతానండి, ఎలా తెలుస్తుంది? నీ ప్రేమను
ఏదంటే అది ఏదంటే చేస్తాను సార్ నేను, కానీ ఇట్లా బయట ఓపెన్ గా అంటే దేర్ హ్యాస్ టు బి ఎన్ ఎండ్ సార్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. జనరల్ గా మేము చాలా సిచ్యువేషన్స్ చూసాం ఈ కళ్ళు ప్లస్. బట్ ఇదేందో టిపికల్ ఉంది. మీకు ప్రేమ ఉంది, మీ ఆవిడకి ప్రేమ ఉంది, కానీ మీ ఇద్దరి మధ్యలో మ్యాజిక్ లేదు. ఏం చేస్తే అవుతుంది? చెప్పామనండి. ఎలా అంటే నాకు ఇవాళ కాదు రేపు వెళ్దాం, పిల్లలకు కూడా మాట ఇస్తారు, తీసుకెళ్లరు ఎక్కడికి. జనరల్లీ స్టార్టింగ్ మీరు కోపం అన్నప్పుడు నాకు మీదే తప్పు అనిపించింది. జనరల్లీ ఓవర్ పర్సెప్షన్ ఎందుకు కోపడతారు, ఎందుకు భయపెడుతున్నారు, పాపం మా ప్రేమ లేక చంపేస్తున్నారు లోపల నుంచి మనిషిని అని అనుకున్నాను. బట్ ఇవన్నీ తెలిసిన తర్వాత ఎలా భరిస్తున్నావు అమ్మా అని నాకే అది డౌట్ మా మమ్మీ వాళ్ళు కూడా తనకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే తను హర్ట్ కావద్దు. ఆబ్వియస్లీ అల్లుడు కాబట్టి. సార్ జనరల్ గా జెన్యూన్ గా చాలా ఉన్నాయి సార్ మార్చడానికి. నేను ఇక్కడ రావడానికి నువ్వు కారణం, నువ్వు ఇక్కడ ఉండడానికి నేను కారణం. ఇంత ఫ్రీడమ్ మన లైఫ్ లో, ఇంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఆ ఫ్రీడమ్ ని మనం యూజ్ చేసుకొని ఆనందంగా ఉందాం అంటున్నాను. అబ్సల్యూట్, మీ తప్పేం లేదండి. సార్ 24 hours లో 2 hours మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం తీయలేరా? ఫోన్లు పక్కన పెట్టేసి సార్ 2 hours. సో ఇప్పుడు మీరే ప్రామిస్ చేయాలి మీ ఆవిడకి. ఆ బిల్లుని బర్స్ట్ చేయండి. ఏమేమి మారుతానో చెప్పండి. శివ, ఇప్పటి నుంచి నేను మీరు అన్నట్టుగా నేను 2 hours కాదు 3 hours కాదు, హాఫ్ డే మొత్తం నీ పిల్లల గురించి ప్రేమ చూపిస్తా. ఇన్ని రోజులు నువ్వు లోపల బాధపడ్డందుకు సారీ. ఈ ప్రోగ్రాం వల్ల నాకు తెలిసింది. నేను ఇప్పటి నుంచి నేను మారుతా. సారీ. కానీ జెన్యూన్ గా ఇక్కడ ఎంతమంది కపుల్స్ వస్తున్నారో 90% ఒకటే కంప్లైంట్, మా ఆయన మాతో టైం స్పెండ్ చేయడు. సీరియస్లీ థింకింగ్ 2-3 సార్లు మా అమ్మ కూడా అంటది, నువ్వు మెటీరియలిస్టిక్ అయిపోయావు, ఇల్లును ఒక లాడ్జ్ లాగా వాడుకుంటున్నావు, వస్తున్నావు పంటవు వెళ్తావు అని. ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. నిజంగా ఐ హావ్ టు సిట్ విత్ మై మామ్. అమ్మతో కూర్చొని అమ్మ ఎట్లా ఒక 5 minutes ఇంటరాక్షన్ తన హ్యాపీగా ఉంటుందేమో అని. సీరియస్లీ మమ్మీ, ఐఎమ్ రియలీ సారీ మమ్మీ. ఇప్పటి నుంచి డెఫినెట్ గా ఆ చేంజ్ నాలో వచ్చింది. అండ్ డెఫినెట్ గా మీతో ఇప్పటి నుంచి కొంచెం నాన్నతో చేయను కానీ భయం, అమ్మతో ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా ఎందుకండి ఇద్దరు ఇంత సీరియస్ అయిపోయారు? అయ్యో ఏం లేదు, ఏదో ఉంది, ఏం లేదు. ఏదో ఉంది. ఎందుకు టెన్షన్? తప్పు చేస్తే టెన్షన్ పడాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. కళ్ళు ప్లస్. మీరు పెళ్ళైన తర్వాత చాలా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? మీరు చెప్పండి. అని చెప్తారండి. పెళ్ళై కొత్తలో అయిన తర్వాత కొద్ది రోజులే కలిసి ఉన్నాము. తర్వాత మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన, నా కంటిన్యూస్ ట్రావెలింగ్ వలన 5 years మేమిద్దరు దూరంలో ఉన్నామండి. 5 years? 5 years పెళ్ళైన తర్వాత? మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా? అవుట్ ఆఫ్ స్టేట్? అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. అంటే గుజరాత్కి వెళ్ళాను. తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. ఈమె ప్రెగ్నెన్సీ వచ్చింది, మాకు 2 పిల్లలు. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళారు, మళ్ళీ బాబు ప్రెగ్నెన్సీకి వచ్చారు. 1 year నుంచి కలిసే ఉన్నాము. అదే మా లైఫ్లో చాలా బాధాకరమైన. బాబు ఇప్పుడు 4 years? పాపకి 5 years, బాబుకి 1 year. అంటే పాపని 4 years వరకు మీరు అంటే 1 week తీసుకొని తను కనుక ఎప్పుడు ఖాళీ ఉన్నా తను మా దగ్గర స్పెండ్ చేయాలని వచ్చేస్తాడండి. ఇప్పుడు ఆఫీస్ అకామిడేషన్ ఇవ్వకపోయినా తనే తీసుకొని వచ్చేసి 1 day ప్రాబ్లం అన్నారు కదండి. పర్సనల్ ఏం లేదండి, కాకపోతే అంటే అది జాబ్ ఒక్కటే కదండి, తను చెప్పలేకపోతుంది పర్సనల్ విషయం అని. నాకు మా అక్క కూతురులో ఒక హీరో ప్రాబ్లం ఉంటుందన్నమాట. తను మా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలని చెప్పి అక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. మీ అక్క వాళ్ళ కూతురికి? ఓకే, ఎక్కడ? గుజరాతా? లేదు లేదు, ఆదోన్లో ఉంటారు, కర్నూలు డిస్ట్రిక్ట్లో అనమాట. సో అమ్మాయిని ఒక సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. సో అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వలన అలా ఉండాల్సి. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదని? కొంచెం అక్క వాళ్ళకి పాపకి బాగాలేదు, మనం అట్లా పక్కకి వెళ్ళిపోతే తను మన హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, ఎవరు చూసుకుంటాం, మనం అందరం కలిసి ఉండాలి, కలిసి చూసుకోవాలి, అమ్మాయి బాగా అవ్వాలి, నా బాధ్యత నీకు వదిలేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. జనరల్ గా ఇలా జరగదండి, ఇది కోట్లలో ఒక్కరికి జరుగుతుందేమో. పెళ్లి తర్వాత 5 years దూరంగా ఉండడం, మళ్ళీ మై గాడ్ ఆ జర్నీ ఆలోచిస్తేనే మీకెంత కష్టమైందో అర్థం అవుతుంది. చాలా ఒక్కొక్కసారి అయితే ఎందుకున్నా నేను అసలు తను లేనప్పుడు ఊహించుకోబుద్ది కాదు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, తను మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటాడు కదా,
ఏమీ కాదు, మా ఆయన నన్ను చూసుకుంటాడు, వచ్చేసాడు తొందరగా నేను నాకు వస్తామని హోప్ ఉందండి, కాన్ఫిడెన్స్ ఉంది. ఏం నచ్చింది మీ ఆవిడలో ఇప్పుడు ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూసినప్పుడు? ఎవరైనా ఒకరిని చూడగానే నాకు ఒక ఇక్కడెక్కడ కనిపించాలి అని ఒకటి ఏదైతే గంట కొట్టాలనిపించిందో ఆ గంట కొట్టింది అనమాట. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అని డిసైడ్ చేసుకోవాలి. ఫిక్స్ అయ్యారు. వెళ్ళండి బస్ చేస్తుంది. ఇప్పుడు 6 years అయింది. ఆ 5 years ఆ గ్యాప్ ఏదో తీసేస్తే ఇట్స్ బీన్ 1 year. మీరు 1 year నుంచి హ్యాపీగా ఉంది. మీకు తెలుసా 5 years లో మీ ఆవిడ ఎంత కోల్పోయిందో? అది యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఉందా? మీతోనే ఉందా? బాధ ఉంది కానీ మరి ఇట్లా ఆమె గుండెలో బాధ అనేది ఇప్పుడు కళ్ళులో కళ్ళు పెట్టి మాట్లాడి ఏడ్ చేస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతాం. రైట్. ఇప్పుడు ఆ 5 years అయితే గ్యాప్ ఉందో మళ్ళీ గుర్తు రావద్దు అంటే మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుంచి ఒక హ్యాపీ స్టార్ట్ చేయాలి అంటే మీరు మనస్ఫూర్తిగా మీరు ఏం చెప్తున్నారు మీ ఆవిడకి వెల్లుండి బర్స్ చేసి? జీ నేను నీకు తెలిసి నీకు ఎంత ప్రేమిస్తారనేది. ఓకే, నువ్వు మన పిల్లలు మన వాళ్ళందరినీ నేను ప్రాణంగా చూసుకుంటాను. ఓకే, ఐ లవ్ యూ జీ. ఓకే, ఖచ్చితంగా చూసుకుంటాను. రండి సార్. సో మీ ఇద్దరిలో డామినేటింగ్ మీ ఆవిడే అనిపిస్తుంది. సో మీ ఆవిడకి మీరు ఎప్పుడైనా కోపం తెప్పించారా? కోపం అంటే నేను చేసే పనులకి తన కోపం ఎవ్రీడే కోపడుతుంది. బట్ కాకపోతే కోపం కన్నా అల్లక ఎక్కువ. ప్రతి చిన్న విషయం కలుగుతుంది. ఎవ్రీవన్ ఇన్ కేస్ కూరగాయలు తీసుకురమ్మన్నది, కూరగాయలు ఒకవేళ నేను మేబీ వస్తూ మర్చిపోయాను, తను తెల్లారి స్కూల్కి వెళ్తుంది, తీసుకురావచ్చు, పాపని తీసుకొని వెళ్తుంది, కానీ తెచ్చుకోదు. ఓకే, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. అలకతో ఏం సాధించారండి మీరు జనరల్ గా? అంటే ఏం సాధించొచ్చు అని అలకతో? ప్రేమ సాధించచ్చు. ప్రేమనా? ప్రేమ కాదు, భయం సాధిస్తున్నారు మీరు. లేదు, తనకు అలుగుతేనే ఇష్టం. ఇష్టం అని అంత అనుకుంటాను కానీ నేను ఆ ఇష్టం వెనకాల ఎంత బాధ ఉన్నది నా ఒక్కడికే తెలుసు. చెప్పండి, ఆ బాధ ఏంటో మీరు ఇప్పుడు చెప్పండి. అలిగే విషయం కాదు అసలు అది, కానీ అలుగుతుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే తనని ఏమనలేక ఇంట్లో సామాను పలగొట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పటికీ మాకు ఎవరు సపోర్ట్ లేదు. మేము ఇలా బతుకుతున్నామంటే కేవలం సపోర్ట్ ఉంది తనది, కానీ ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మనం ఎలా ఉండాలని చేసి చూపిద్దాం నేను అనుకుంటాను. కాకపోతే నాకు కొంచెం సపోర్ట్ తను ఇస్తే డెఫినెట్గా నేను చేసి చూపిస్తాను వాళ్ళకి. అది అలకతో ప్రేమ సాధించాను అన్నారు, కానీ ఆ అలక వెనకాల ఎంత బాధ ఉందన్నది నా ఒక్కడికే తెలుసు. ఎన్ని రాత్రులు నేను ఏడ్చానో కూడా నాకు ఒక్కడికి తెలుసు. మీకు తెలియదా అండి? నాకు తెలుస్తుంది, కానీ అలకతో ఏం సాధించచ్చు సింపుల్ గా? అది చిన్నప్పటి నుంచి అదే నాకు మార్చుకోనగానే కరెక్ట్ కాదు, అది మార్చుకోలేను కూడా, అది చెప్పేది కాదు. తను ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నా 8 years నుంచి. మా వాళ్ళు చెప్పారు పెళ్ళైన కొత్తలో తనకి నువ్వు ఎక్కువ ఇస్తే ఇంకా అలా నెత్తిన కూర్చొని అలాగే ఉంటుందిరా అని అన్నారు. కానీ నెత్తిలో ఉందని నాకు తెలుసు, కానీ ఎప్పుడు దిగుద్దో, నన్ను ఎప్పుడు చూసుకుంటుందో అని ఎదురు చూస్తూనే ఉంటా, ఇంకా తన కోసం చూస్తూనే ఉంటా. ఇంత ఓపెన్ గా చాలా తక్కువ మంది మాట్లాడతారు. జనరల్ గా ఆయన జెన్యూన్ గా బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. మేము అది పెద్దలు చూసి చేసిన పెళ్లి కూడా కాదు, ఒకరినొకరు అర్థం చేసుకున్న మ్యారేజ్. కానీ తను నన్ను అర్థం చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. మరి అర్థం చేసుకోలేదు, తనకే తెలియాలి ఆ విషయము. చేసుకున్నా కాబట్టి ఇన్ని రోజులు 8 సంవత్సరాలైనా తనను వదలకుండా వెళ్ళానని అతను గ్రహిస్తే చాలనుకుని. మీరు వదలకుండా కాదండి, మీ ఆయన మిమ్మల్ని వదలకుండా ఉండడం ఆయన గొప్పతనం అండి. మీ ఆయనలో ఏది మారాలి, ఏది మారితే మీరు అలగరు చెప్పండి? తను ఏ టైంకి వచ్చినా కానీ నేను తినకుండా వెయిట్ చేస్తాను, కానీ నాకు అది అస్సలు నచ్చదు. తను వస్తాడు, బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఎవరైనా ఫోన్ చేస్తే ఆ టైంకి బాగానే మాట్లాడతాడు నవ్వుకుంటూ, కానీ తీరా నాతో కానీ మా పిల్లలతో మాట్లాడేటప్పటికి డిఫరెంట్గా. అదే నేను ఎప్పుడు అదే అడుగుతా, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగానే నవ్వుకుంటూ మాట్లాడుతావు కదా, మరి ఇంటికి రాగానే నువ్వు ఎందుకు మాతో అంత సీరియస్గా మాట్లాడు? బయట ఉండొచ్చు ప్రాబ్లమ్స్, అవి బయట చూసుకో, ఇంటికి వచ్చాక కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నా మీద పిల్లల మీద చూపిస్తే నేను భరించలేను. అందుకు నేను అలక అనేది ఇంకా అది నాకు గట్టిగా అయిపోయింది. ప్రతిదానికి అలగడం
తను మార్చుకుంటే నేను కూడా మార్చుకుంటాను. కస్టమర్స్ తో ఏడ్చుకుంటే మాట్లాడలేం కదా, తిట్టలేం కదా కస్టమర్ని తిట్టామనుకోండి, నెక్స్ట్ డే నాకు అతను కస్టమర్ నాకు ఫోన్ చేయడు. ఆయన న్యాచురల్ గా ఇప్పుడు టైర్డ్ ఉన్నాం, విసుగు ఉంది అంటే ఎవరి మీద చూపెట్టగలుగుతాడు? కస్టమర్ కాదు, మీరే కదా. సింపుల్ లైన్ అర్థం చేసుకుంటే అన్ని క్లియర్. బెలూన్ పగల. సో ఇప్పుడు మీరే చెప్పాలి, ఏం చేయాలంటారు, ఏం చేద్దాం? నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తను బయటకు వెళ్ళొచ్చినా మాతో హ్యాపీగా ఉంటే నేను కూడా ఇవ్వాలకనేది మా ఆయన ఏం చేసినా మీరు అలగకూడదండి. అదే కదా మ్యాటర్. ఇక్కడ మీరు మీకు కోపం రావడం, నాకు అలగడానికి ఛాన్స్ ఇవ్వకుండా తప్పులు చిన్న చిన్న తప్పులు అవుతాయండి. మీరు నవ్వుకుంటూ ఇగో ఇది అయింది, నెక్స్ట్ టైం కాకుండా చూసుకో, నెక్స్ట్ మూమెంట్ మీరు పనులలో వెళ్ళిపోతే ఆయన కంటే సంతోషం ఇంకెవ్వరు ఉండరు ఇక్కడ. బెలూన్ బర్స్ట్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఇద్దరే మాట్లాడుకుంటారు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే. కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. నా వల్ల కాదు, ఏడవడం నీ వల్ల కావట్లేదు కదా. ఏడవడం కాదే, ఎలిమినేషన్. ఓ అదా ఎంఎంపీలో ఇంత ముగ్గురు కలిసి ఇంత జెన్యూన్ గా మాట్లాడడం, ఐ కాంటాక్ట్ కూడా ఎవరిది మిస్ కాలేదు అసలు. ముగ్గురికి ఈ రౌండ్ లో 300 పాయింట్స్. ఆ చేతిలో బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో 3 చిట్టీలు ఉంటాయి. ఆ 3 చిట్టీల నుంచి మనం ఒక చిట్టి తీసేస్తే ఆ చిట్టిలో ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. మీరు చదవండి, ఎవరి పేరు వచ్చింది? కంగ్రాచులేషన్, సూపర్ అబ్బా. సంతోష్. శ్యామ్ గారు అయితే ఇందులో డెఫినెట్ గా ఆబ్వియస్లీ మాదే ఉంటది. శ్యామ్ గారు, నో ప్రాబ్లం. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ హ్యావింగ్ యూ ఆన్ ది షో. నెక్స్ట్ రౌండ్ ఆడిస్తా. ముందు మోటి మగుడు వెంకి బెల్లాలో లెట్స్ టేక్ ఇట్. స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిట్ట కవాలా, ఆట కావాలి. ఇక్కడ ఇప్పుడు ఆటే కావాలి, ఎందుకంటే లాస్ట్ రౌండ్ వచ్చేసాం, విచ్ ఇస్ కాల్డ్ ఆడిస్తా. సో ఫైనల్ గా ఇటు లక్ష్మణ్ గారు అండ్ సంతోష్ గారు ఉన్నారు. సో ఫైనల్ రౌండ్ అర్థమైపోయింది కదా. ఎంత చాట పెట్టుకున్నారు మంచిగా ఫోరెడ్ కి, అండ్ వైఫ్ ఏమో బాస్కెట్. ఇంత బొచ్చ, ఇంత బొచ్చ. వెరైటీ గేమ్ ఏం లేదు. ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, హస్బెండ్ ఏం చేస్తారంటే చాటలో తీసుకొని మీరు అక్కడ ఉంటారనమాట. మీరు అక్కడ నిల్చొని ఉంటారు, వైఫ్స్ అక్కడ నిల్చొని ఉంటారు. 3 minutes టైంలో మీరు ఎన్నైతే బాల్స్ ఆ బాస్కెట్ లో వేస్తారో, ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళే విన్నర్స్. ఓకే వైఫ్స్ మీ పొజిషన్స్. స్టార్ట్. తీసుకోండి. అలాగే ముందుకు తోసుకుంటూ వెళ్ళండి, వెనక్కి తోసుకుంటే కష్టం. వావ్, సూపర్ సూపర్. మూడు వచ్చినాయి. హ్యాపీగా మెల్లగా. మూడుకి మూడు మిస్సా? మూడుకి మూడు మిస్, అన్నీ కింద పడిపోయాయి. ఆయన ఎంత ఈజీగా లేపుతున్నాడు. వస్తలేదండి ఇది. వస్తాయి. అలాగే తీసుకెళ్ళండి. సైడ్ కి మీరు మెల్లిగా దాన్ని తోస్తున్నారు, అందులోకి తీసుకురావట్లా. వావ్, మెల్లగా. కమాన్. ఏమైంది బాబాయ్, లచ్చి బాబాయ్?
నేను తోస్తే పట్టేద్దామని. సూపర్, పరిగెత్తండి, ఇంకెక్కడ ఆగుతుంది మీరు. మెల్లగా 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 సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి. వద్దు 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 వద్దు, ముంగట ఇంకా లోపలికి తీసుకురా, ఇంకా లోపలికి లోపలికి లోపలికి. ఇప్పుడు పడి. అదే 10 9 8 7 6 5 4 3 2 ఆట ఆడిస్తా రౌండ్. ఎంఎంపీపీ షోలో ఇంత అరుపులతో, ఇంత గట్టి గట్టి తిట్లుడుతో పాపం ఇక్కడైతే ఇంతకు ముందు వరకు వీళ్ళిద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు, 1300. బట్ ఇప్పుడు సంతోష్ గారు ఎన్ని బాల్స్? 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 8 balls. 8 balls తో మిస్టర్ అండ్ మిస్సెస్ లక్ష్మణ్ గారు గెలుచుకున్నారు ఇవాళ మొండి మొగుడు పెంకిపాలెం టైటిల్. సో విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి బ్యూటిఫుల్ సారీస్ అందమైన లేడీస్ కి, అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ లక్ష్మణ్ గారికి జీ తెలుగు తరపు నుంచి అండ్ మొండి మొగుడు పెంకిపాలెం తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మిక్సీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్ గా ఇది ఒక గిఫ్ట్ అండి. వెరీ నైస్. సో ఇప్పుడు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్ లక్ష్మణ్ గారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఇంతవరకు వస్తామని అనుకోలేదు, పార్టిసిపేట్ చేస్తామని అసలు గెలుస్తామని అసలు అనుకోలేదండి. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. మీకు ఎలా ఉంది లక్ష్మణ్ గారు? మేము రియల్ గా గెలవడానికి కోసం రాలేదండి. సో ఎలాగైనా సరే ఈమె గురించి బెస్ట్ చెయ్యాలి అని వచ్చానన్నమాట. సో ఐ వన్ దట్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ సూపర్. సంతోష్ గారు చాలా ఎంటర్టైన్మెంట్ మంచిగా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశారు. ఒకసారి నవ్వండి. చూసారా మీ ఆవిడకి ఎంత హ్యాపీయో. అందుకే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇదే టైం 3:30 లేకపోతే రాత్రి 11 o'clock కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బై బై.